హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం కొబ్బరి మిఠాయి తయారు చేసుకోబోతున్నామండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్న స్వీట్ కదండి. మళ్ళీ ఒకసారి చిన్నప్పుడు రోజులు గుర్తు చేసుకుంటూ ఒకసారి స్వీట్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్, అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయండి కొబ్బరి మిఠాయికి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొబ్బరికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నిలువుగా పలుచగా కట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ కొబ్బరి ముక్కలకి ఒక గ్లాస్ పంచదార, ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని బాగా మనం కలుపుతూ ఉండాలి. అలాగే ఇలాచీ కూడా ఒక 3 ఇలాచీలు బాగా దంచేసి వేసుకున్నానండి. వీటన్నింటినీ మనం మరిగిస్తూ ఉండాలి. ఇది ముదురుపాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలండి. మనకి ఎలా తెలుస్తుందంటే చూడండి, ఈ స్టేజ్లో ఇది మనకి లేత పాకం అంటారు. అలా మరిగిస్తూ ఉంటే ముదురు పాకం వస్తుంది. ఒక ప్లేట్లోని వాటర్ తీసుకొని అందులో మనము ఈ పాకాన్ని వేసుకుంటే చూడండి, కరిగిపోయింది కదా, మనకి ఇంకా పాకం రాలేదు, ఇంకా ఉడికించుకోవాలి. మళ్ళీ వేస్తాను. కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఈ కొంచెం ముదురు పాకం వచ్చింది, నీటిలో కలవలేదు కాబట్టి ఇంకా మనకి గట్టిగా ఉండలా అవ్వాలి. ఈలోగా ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకున్నానండి. చూడండి, మరొకసారి ఫైనల్గా పాకం వేస్తున్నాను. ఇలా మనకి ఉండలా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్లేని. చూడండి, గట్టిగా వస్తుంది వాటర్లో వేసేసరికి. అదిగోండి, మనకి కరెక్ట్గా అలా రావాలి. ఇప్పుడు మనము నెయ్యి అప్లై చేసిన ప్లేట్ మీదకి ఇదంతా వేసేసుకొని ఈవెన్గా సర్దేసుకోవాలి. పంచదార పాకం వేరేగా, కొబ్బరి ముక్కలు వేరేగా కాకుండా మొత్తం సర్దేసుకొని చల్లారనివ్వాలి. చల్లారనిస్తే చూడండి, మనకి మామూలుగా ఇలా తీసేసరికి వచ్చేస్తుంది. అదే కిందన మనం నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, ఇలా తీసేసరికి వచ్చేసిందండి, పట్టలేదు. చూడండి ఎంత కమ్మగా వచ్చిందో స్వీటు, చాలా చక్కగా వచ్చిందండి. ఎప్పుడో నేను చాలా చిన్నప్పుడు తిన్నాను ఈ కొబ్బరి మిఠాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.